కమల్ హాసన్ కన్నడలో పెద్దగా మనకేం డబ్బులు రావులే. అయితే గీతే ఒక 5-10 కోట్లు వస్తది. దాని గురించి ఎందుకు మనం అదే సెంటిమెంట్ డ్రా చేస్తే తమిళనాడులో బాగా డబ్బులొస్తాయని ఆశించినట్టున్నాడు. అందుకని ఏ సినిమానైనా సక్సెస్ కావాలంటే సినిమాలో పెద్దగా సబ్జెక్ట్ లేనప్పుడు కాంట్రవర్సీ సృష్టిస్తే అప్పుడు అభిమానాల్ని పెంచుకుంటే తద్వారా చూస్తారు గదా! ఆ విధమైన ఎత్తుగడని ఈ మధ్యన నటులు ప్రారంభించారు గదా! కొత్త రాజకీయాలు ప్రారంభించారు గదా! ఏదైతే 'థగ్ లైఫ్' సినిమాకి సంబంధించి మాట్లాడేటటువంటి సందర్భంలో తమిళ భాష నుంచి పుట్టుకొచ్చిన కన్నడ భాష అంటాం. ఎవడు చెప్పాడురా నీకు 2200 ఏళ్ల నుంచి మా భాష ఉందని కన్నడిగులు ఆందోళన చేయడం, ఏకంగా సిద్ధరామయ్య లాంటి వాళ్ళు మాట్లాడడం, నేను దానికి వివరణ ఇవ్వను, క్షమాపణ చెప్పను అంటూ నా రాష్ట్రం పట్ల, నా మాతృభాష పట్ల నేను ప్రేమతో ఉన్నాను. కన్నడిగురాలైనటువంటి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసింది, అది తమిళనాడు గొప్పతనం అని చెప్పడం, ఆవిడ నన్ను ఆదరించిందంటే అర్థం చేసుకోండి అని చెప్పడం, తద్వారా అక్కడ వాళ్ళని మరింత రెచ్చగొట్టినట్టయింది. దీంతో ఇప్పుడు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్కి సంబంధించిన 'థగ్ లైఫ్' సినిమాని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. కన్నడ లాంగ్వేజ్లో వచ్చినా సరే అతను మాట్లాడినటువంటి మాటలకి కోపంతో ఈ పని చేస్తున్నట్టు ప్రకటించింది.